సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎపిసోడ్ 2025. నిన్న స్టైకోమెట్రీ చెప్పారు కదా, ఇప్పుడు థర్మోడైనమిక్స్ చెప్పారు. సో థర్మోడైనమిక్స్ అంటే ఏదో పెద్ద స్టోరీ ఉంది, లాస్ ఉన్నాయి, ఫంక్షన్స్, ఫార్ములాస్ ఇవన్నీ అనుకుంటారు. పెద్ద మ్యాటర్ ఏం లేదు, చాలా సింపుల్గా చెప్పేస్తాం. థర్మోడైనమిక్స్ అంటే ఫస్ట్ థింగ్ ఎనర్జీ చేంజ్, హీట్, మాస్ గురించే ఉంటుంది. సో దీని బేసిక్ టర్మినాలజీ ఏంటంటే సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. దీంట్లో సిస్టంలో ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఉంటాయి. అంటే యూనివర్స్ ఈక్వల్ టు సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్. సో అదే దాని బేసిక్ టర్మినాలజీ. దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఎనర్జీ కెన్ బి నీదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్. అంటే ఇప్పుడు ఎనర్జీ డిస్ట్రాయ్ చేయలేము లేదా క్రియేట్ చేయలేము. అది ఒక ఫార్మ్ ఆఫ్ హీట్ నుంచి ఇంకో ఫార్మ్ లాగా చేంజ్ అవ్వచ్చు. సో దాని ఈక్వేషన్ ఏంటంటే డెల్టా యూ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. డెల్టా యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, క్యూ అంటే హీట్, వర్క్ అంటే డబ్ల్యూ అంటే వర్క్. సో దీని ఈక్వేషన్ మీద ఉండే క్వశ్చన్, a gas can be absorbed 80 joules for heat and done 30 joules of work on the surroundings and find the change in internal energy. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, 80 joules అబ్జర్వ్ చేస్తారు హీట్ అండ్ 30 joules ఏమో వర్క్. ఇప్పుడు దీని ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా డెల్టా యూ ఈక్వల్ టు క్యూ బై డబ్ల్యూ. అంటే 80 ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి, అండ్ వర్క్ డన్ ఏమో 30. సో ఇదేమో క్యూ, ఇదేమో డబ్ల్యూ. సో 80 మైనస్ డబ్ల్యూ ఇస్ 50. నెక్స్ట్ ఎంథాల్పీ, the sum of energy stored in the system and the energy used in work done. అంటే ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది, దాన్ని యూజ్ చేయడమే ఎంథాల్పీ అంటారు. దాంట్లో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి. హెచ్ అంటే హీట్, యూ అంటే ఇందాక చెప్పాను కదా ఎనర్జీ, పి అంటే ప్రెషర్, పి అంటే వాల్యూమ్. ఇప్పుడు దీని క్వశ్చన్, a system absorbed 100 joules for heat and done 40 joules of work. What is the enthalpy change if PV is equal to 20? అంటే ఫస్ట్ ఇప్పుడు మనం డెల్టా యూ ఫైండ్ చేయాలి. డెల్టా యూ అంటే మళ్ళీ ఫస్ట్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ ఏమంటారు 100 joules ఆఫ్ హీట్. హీట్ ఎంత 100 joules అండ్ వర్క్ ఏమో 40. 100 minus 40 is 60. సో డెల్టా యూ వచ్చింది మనకి. అండ్ ఇప్పుడు ఎంథాల్పీ ఫైండ్ చేయాలి. క్వశ్చన్లో ఇచ్చాడు కదా 20, డెల్టా యూ అంటే 60 ఇప్పుడు అండ్ పీవీ ఇస్ 20. డెల్టా యూ ఫైండ్ వచ్చాం కాబట్టి 60 అండ్ ప్లస్ 20 విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో అది యాడ్ చేస్తే ఎంథాల్పీ వచ్చేస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఎంట్రోపీ. సో ఇప్పుడు ఎంట్రోపీ, ద మెజర్మెంట్స్ ఆఫ్ ద ర్యాండమ్నెస్ ఆర్ డిసార్డర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బాడీ ఇస్ ఎంట్రోపీ. అంటే ఇప్పుడు డిసార్డర్ ఆర్ ర్యాండమ్నెస్ అంటే ఆగమాగం, గజిబిజి అంటారు కదా, దాన్ని ఎంట్రోపీ అంటారు. దీని ఫార్ములా వచ్చేసి డెల్టా ఎస్ ఈక్వల్ టు క్యూ బై క్యూ. డెల్టా ఎస్ అంటే స్పాంటేనియస్, దీంట్లో నాన్ స్పాంటేనియస్, స్పాంటేనియస్ రెండు ఉంటాయి. అండ్ క్యూ ఇస్ హీట్ యాడెడ్ అండ్ ఈజ్ టెంపరేచర్. ఇప్పుడు క్యూ రివర్సల్ ఉంది కదా, అంటే హీట్ రివర్సబుల్ అంటే యాడ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అందుకే స్పాంటేనియస్ అండ్ నాన్ స్పాంటేనియస్ అంటే రెండు ఉంటాయి మనకి. ఐసోథర్మల్ ప్రాసెస్ విచ్ కెన్ అక్కర్ అట్ అ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ఉన్నప్పుడే ఇది అవుతుంది అనమాట, ఒకవేళ టెంపరేచర్ అటు ఇటు అయినప్పుడు కాదు. దీని ఫార్ములా వచ్చేసి డబ్ల్యూ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఆర్టీ. డబ్ల్యూ అంటే వర్క్, మైనస్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. సో దీని క్వశ్చన్, గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ ఫ్రమ్ 10 liters to 20 liters at 300 Kelvin. Find the work done if n equal to 2 moles. R ఏమో 8.314 joules per molecules ఇచ్చారు. సో ఫార్ములా డబ్ల్యూ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఆర్3. ఇప్పుడు 2 moles ఇచ్చారు అంటే మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ పెట్టాలి. ఆర్ ఏమో ఆల్రెడీ ఇచ్చారు 8.314 ఇంటూ టెంపరేచర్ 300 Kelvin. సో దాని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి మైనస్ 33455 joules వస్తుంది. సో ఇది మన థర్మోడైనమిక్స్లో మెయిన్ కాన్సెప్ట్. సో మన పీవైక్యూస్ కానీ క్విజెస్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫాలో అయిపోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ అదర్ క్లాసెస్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.